To all, 4th class English Unit 1, 3 butterflies. లెసన్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. 3 butterflies. 3 butterflies అంటే 3 సీతాకోక చిలుకలు. 3 butterflies lived in a garden. 3 సీతాకోక చిలుకలు గార్డెన్లో నివసిస్తున్నాయి. దే వర్ ఫ్రెండ్స్. అవి స్నేహితులు అనమాట. 3 సీతాకోక చిలుకలు స్నేహితులు. వన్ ఆఫ్ దెమ్ వాజ్ వైట్, వన్ రెడ్ అండ్ ద అదర్ ఎల్లో. ఒక సీతాకోక చిలుక వైట్ కలర్లో ఉంది, ఇంకో సీతాకోక చిలుక రెడ్ కలర్లో ఉంది, మరొక సీతాకోక చిలుక ఎల్లో కలర్లో ఉంది. దే ప్లేడ్ అండ్ డాన్స్ టుగెదర్. అవి 3 ఏం చేస్తున్నాయంట, ఆడుకుంటున్నాయి, ఇంకా డ్యాన్స్ చేస్తాయంట కలిసి. దే ఫ్లూ టుగెదర్ అండ్ సక్ నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్స్. అవి కలిసి ఎగురుతాయంట, ఇంకా ఏం చేస్తాయి, సక్ నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ నుంచి నెక్టర్ని సక్ చేస్తాయి అన్నమాట. నెక్టర్ అంటే ఇక్కడ స్వీట్ లిక్విడ్. ఓకేనా, స్వీట్ లిక్విడ్ పువ్వుల్లో ఉండే తేనైన పదార్థాన్ని తీసుకుంటాయంట. వన్ ఆఫ్టర్నూన్ వెన్ ద బటర్ఫ్లైస్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఒకరోజు మధ్యాహ్నం ఏం చేస్తున్నాయంట, బటర్ఫ్లైస్ గార్డెన్లో ఆడుకుంటున్నాయంట. ఇట్ సడన్లీ గ్రీవ్ డార్క్. సడన్గా ఏమైపోయింది, డార్క్ అయిపోయింది క్లైమేట్ మొత్తం. అండ్ కోల్డ్ వైండ్ బ్లూ. ఇంకా చల్లని గాలులు కూడా వేస్తున్నాయంట. ఇట్స్ గోయింగ్ టు రెయిన్. ఇది వర్షం వచ్చేలా ఉంది. లెట్స్ స్టాప్ ప్లేయింగ్. వర్షం వచ్చేలా ఉంది, ఇంకా మనం ఆడుకోవడం స్టాప్ చేయాలని ఎవరంటున్నారంట, సెట్ ద రెడ్ బటర్ఫ్లై అంటుందంట. సడన్లీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సడన్గా ఏమైపోయింది, అంతలోనే రెయిన్ అనేది, వర్షం అనేది స్టార్ట్ అయిందంట. అండ్ ద 3 butterflies గాట్ వెట్ ఇన్ ద రెయిన్. ఆ 3 butterflies, 3 సీతాకోక చిలుకలు కూడా ఏమైపోయినాయంట, వర్షంలో తడిసిపోయినాయంట. దే ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు ఫ్లై. వాటికి ఎగరడానికి చాలా కష్టంగా ఉందంట. దే లుక్డ్ ఫర్ షెల్టర్. ఇక్కడ షెల్టర్ అంటే మనకు ప్రొటెక్షన్ అనమాట. అక్కడ వర్షం వస్తుంది కదా, వర్షం నుంచి అవి రక్షించుకోవడానికి షెల్టర్ కోసం చూస్తున్నాయి. దే సా ఏ సన్ఫ్లవర్ నియర్ బై. ఆ 3 ఇవి ఏ ఫ్లవర్ని చూసినాయంటే, ఇక్కడ సన్ఫ్లవర్ని చూసినాయంట దగ్గరలోనే. ఇట్ వాజ్ వాచింగ్ దెమ్ క్యూరియస్లీ. సన్ఫ్లవర్ కూడా ఏం చేస్తుందంటే, వాటిని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుందంట. హలో సన్ఫ్లవర్, ఇట్స్ రైనింగ్ హెవీలీ. ఇక్కడ సన్ఫ్లవర్తో ఏమంటున్నాయంట సీతాకోక చిలుకలు, దానికి ముందు హలో సన్ఫ్లవర్, హలో అని చెప్తున్నాయంట. ఇంకా ఇట్స్ రైనింగ్ హెవీలీ. ఇక్కడ చాలా ఎక్కువగా వర్షం వస్తుంది అని అంటున్నాయంట. కెన్ వి స్టే హియర్ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్. ఇక్కడ ఏమడుగుతున్నాయి అవి, మేము వర్షం తగ్గే వరకు ఇక్కడ స్టే చేయొచ్చా అని అడుగుతున్నాయంట. ఆస్క్డ్ ద బటర్ఫ్లైస్. ఆ 3 సీతాకోక చిలుకలు కలిసి ఏమడుగుతున్నాయి సన్ఫ్లవర్ని, వర్షం తగ్గే వరకు మేము ఇక్కడ ఉండొచ్చా అని అడుగుతున్నాయి. ద సన్ఫ్లవర్ said, my favorite red and yellow ones, you can stay with me till it stops raining. ఇక్కడ సన్ఫ్లవర్ ఏమంటుందంట, మై ఫేవరెట్ రెడ్ అండ్ ఎల్లో వన్స్, నాకు ఇష్టమైన రెడ్ బటర్ఫ్లై అండ్ ఎల్లో బటర్ఫ్లై, మీ ఇద్దరు మాత్రమే ఇక్కడ స్టే చేయండి. బట్ ఐ కెనాట్ లెట్ వైట్ వన్ హియర్. కానీ వైట్ బటర్ఫ్లై వద్దు, మీ ఇద్దరు మాత్రం ఇక్కడ స్టే చేయండి అని అంటుంది సన్ఫ్లవర్. ద ఎల్లో అండ్ ద రెడ్ బటర్ఫ్లైస్ రిప్లైడ్, నో డియర్, వి వోంట్ స్టే హియర్, సెండింగ్ అవే అవర్ ఫ్రెండ్ ఇన్ డిస్మే. ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ బటర్ఫ్లైస్ ఏమంటున్నాయి, నో డియర్, వి వోంట్ స్టే హియర్. నో, మేము ఇక్కడ స్టే చేయము. ఎందుకు స్టే చేయరంటే, ఇక్కడ అవర్ ఫ్రెండ్ ఇన్ డిస్మే. ఇక్కడ డిస్మే మీనింగ్ వచ్చేసి అన్హ్యాపీనెస్ ఆర్ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎవరిని, వైట్ బటర్ఫ్లైని డిసప్పాయింట్ చేసింది. ఇక్కడ సన్ఫ్లవర్ అనేది వైట్ బటర్ఫ్లైని డిసప్పాయింట్ చేసింది కాబట్టి ఏమంటున్నాయి రెడ్ బటర్ఫ్లై అండ్
ఎల్లో బటర్ఫ్లైస్ మేము ఇక్కడ స్టే చేయము అని అంటున్నాయి. ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబెల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. ఇక్కడ రెయిన్ ఎలా వస్తుందంట, స్మాల్ స్టోన్స్ వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలా వస్తుందంట.